సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ యూనిట్ 1 నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ నేను తయారు చేశాను. మరి ఇవి ఆబ్జెక్టివ్ బిట్స్ కావు, కాన్సెప్ట్ వైజ్గా బిట్స్ అనమాట. ఈ బిట్స్ అన్ని చదివితే మనకి తెలుగు అకాడమీ బుక్ చదివినట్లే. ఇది ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ ఉపయోగపడుతుంది. యాక్చువల్గా మనకి తెలంగాణలో బుక్ రాసినప్పుడు ఆ బుక్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఇది ఫ్రీగా అందిస్తున్నాము పీడిఎఫ్ అనేది. రేపు ఏపీలో కూడా ఎవరైతే బుక్ తీసుకుంటారో వీడికి అడిషనల్గా ఈ పీడిఎఫ్ ఫైల్ని మీకు ఫ్రీగానే అందిస్తాను. సో ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఉంది. విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అసలు విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ చూడండి, విజ్ఞాన శాస్త్రం ఫస్ట్ వన్ చూడండి. విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానము, వ్యవస్థీకృతమైన లోకజ్ఞత, యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకుని విషయ విపులీకరణ. ఈ మూడింటిని మొత్తం ఈ మూడు ఆప్షన్ కలిపి మనం విజ్ఞాన శాస్త్రం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఏం ఐడియా వస్తుంది? విజ్ఞాన శాస్త్రం అంటే క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానమని, వ్యవస్థీకృతమైనటువంటి లోకజ్ఞత అని, యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఓకే, రెండో బిట్ చూడండి ఒకసారి. రెండో బిట్ చూస్తే మనకి విజ్ఞాన శాస్త్రంలోని ఫలితం అంటే ఏంటి, ప్రొడక్ట్ అంటే ఏంటి? సో దీంట్లో ప్రొడక్ట్ అంటే యాక్చువల్గా విజ్ఞాన శాస్త్రం అంటే ప్రక్రియ, అదేవిధంగా ఫలితం అనుకున్నాము. కాబట్టి భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు అనేవి విజ్ఞాన శాస్త్రంలో ఉండేటువంటి ఫలితం లేదా ప్రొడక్ట్ అని అర్థం. తర్వాత మూడో బిట్ చూడండి. విజ్ఞాన శాస్త్ర లక్షణం కానిదేంటి? కానిది ఏంటంటే అయినదేంటి చూద్దాం ముందు. విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి, ఒక ప్రక్రియ, ఇది రైటే. విజ్ఞాన శాస్త్రం అనేది వ్యవస్థీకృతమైన లోకజ్ఞత, కరెక్టే. క్రమబద్ధీకరించిన అభ్యాసం, ఈ మూడు కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం. కానీ కానిది ఏంటండి? అవ్యవస్థీకృతమైన లోకజ్ఞత కాదు, వ్యవస్థీకృతమైన లోకజ్ఞత అయితేనే అది విజ్ఞాన శాస్త్రం అవుతుందన్నమాట. తర్వాత ఫోర్త్ బిట్ చూడండి. విజ్ఞాన శాస్త్ర లక్షణం ఏది? శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది, అదేవిధంగా పరిశీలన ప్రయోగాలపై ఆధారపడుతుంది. అన్నీ కూడా దీనికి సంబంధించిందే. ఓకే, ఒక్కొక్కసారి ఓకే. తర్వాత చూడండి, బిట్ నెంబర్ 6 ఉంది. బిట్ నెంబర్ 6 ఉంది, ఒకసారి చూడండి. ఈ బిట్ నెంబర్ 6లో మనకి విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం. ఈ పరిశీలన నుండి భావనలు, సిద్ధాంతాలు రూపొందించబడతాయి అని ఎవరు చెప్పారంటే మనకి శాస్త్రీయ మానవ శక్తి పథకం అనేది ఈ విజ్ఞాన శాస్త్రానికి డెఫినేషన్ ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి నెక్స్ట్ చూడండి, 7th బిట్. ఓకే, 7th బిట్ చూడండి. విజ్ఞాన శాస్త్రం విధుల్లో కాని ప్రవచనం ఏంటి? విజ్ఞాన శాస్త్ర యొక్క విధులు ఏంటని అడుగుతున్నాడు. విధులేంటి? అనుభవిక జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది, మన చుట్టూ ఉన్న విషయాలు, సంఘటనలు, దృగ్విషయాల్ని వర్ణిస్తుంది, శాస్త్రీయ సంస్కృతిని సృష్టిస్తుంది. ఈ మూడు కూడా విజ్ఞాన శాస్త్ర విధుల్లో భాగమే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పైవన్నీ అవుతుంది. నేను డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను కాబట్టి దయచేసి గమనించండి. 8వ బిట్టు. ఈ క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర స్వభావంకి చెందిన అంశం ఏంటి అంటే స్కోప్ ఆఫ్ సైన్స్ కదా. స్కోప్ ఆఫ్ సైన్స్కి సంబంధించిన అంశం ఏంటంటే సైన్స్ అనేది కుతూహలమైనది, సైన్స్ అనేది అన్వేషణాత్మక స్వభావం కలిగినది, సైన్స్ మార్పునకు లోనే స్వభావము, సైన్స్ అనేది సంచిత స్వభావము, సైన్స్ అనేది సమస్యలను పరీక్షించే స్వభావాన్ని కలిగి ఉంటుంది, శాస్త్రవేత్తలంతా అధిక శాస్త్రీయ సంశయతను కలిగి ఉండేవారే. సో ఇది ఆన్సర్ వచ్చేసి 8D అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రం స్వభావానికి చెందినటువంటి అంశాలు. అంటే విజ్ఞాన శాస్త్రం స్వభావం అంటే ఏంటి? సైన్స్ అనేది కుతూహలమైనది, అదేవిధంగా అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది. సైన్స్ అనేది మార్పుకి లోనయ్యే స్వభావం, ఎప్పుడు సైన్స్ అనేది మారుతూ ఉంటుంది. సైన్స్ అనేది సంచిత స్వభావాన్ని కలిగి ఉంటుంది. సైన్స్ అనేది సమస్యను పరీక్షించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. శాస్త్రవేత్తలు అందరూ కూడా అధిక శాస్త్రీయ సంశయతని కలిగి ఉండేవారే. సో ఇక్కడ మనకి 1 to 8 బిట్స్ వరకు ఉన్నాయి. ఈ 1 to 8 బిట్స్లో మనం డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాం కాబట్టి ఒకసారి మీరు కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేస్తాను అంటే మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి వస్తాను, చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏమంటున్నాను ఒకసారి అన్నీ తీసేస్తాను. మళ్ళీ మీకు రివైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ తెలుగు అకాడమీ బుక్ నుంచి చేసినటువంటి బిట్స్, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి?
క్రమబద్ధీకరించిన వ్యవస్థీకృతమైన జ్ఞానము, వ్యవస్థీకృతమైన లోకజ్ఞత, యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణ. రెండోది విజ్ఞాన శాస్త్రంలోని ఫలితం లేదా ప్రొడక్ట్ అంటే ఏంటంటే భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు. ఇవి విజ్ఞాన శాస్త్రంలోని ఫలితం అన్నమాట, ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. 3 విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం కానిది ఏంటంటే ఇది కాదు, మిగతా అంతే కదా. కాబట్టి విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణం అంటే విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి, ఒక ప్రక్రియ, వ్యవస్థీకృతమైన లోకజ్ఞత, క్రమబద్ధీకరించినటువంటి అభ్యాసం అని చెప్పొచ్చు. 4ది విజ్ఞాన శాస్త్రం లక్షణం ఏదంటే శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణిస్తుంది, పరిశీలన ప్రయోగాలపై ఆధారపడుతుంది. 5 విజ్ఞాన శాస్త్రం లక్షణాల దృష్ట్యా సరికాని ప్రవచనం ఏంటి? విజ్ఞాన శాస్త్రం లక్షణాల దృష్ట్యా సరికాంది ఏంటంటే బి అనేది రాంగ్ ఆన్సర్ అని చెప్తున్నాడు. అంటే విజ్ఞాన శాస్త్ర లక్షణాల దృష్ట్యా తప్పైంది ఏంటి? ఇక్కడ సమస్యలను సృష్టించే ప్రయత్నం చేస్తుంది అనేది తప్పు. కానీ విజ్ఞాన శాస్త్రం లక్షణాలు ఏంటంటే హేతువాద ఆలోచనను పెంపొందించే సులభమైన మార్గం సైన్స్, నిజమైన అంతర్జాతీయ ప్రయత్నము, శాస్త్రీయ సంశయాత్మకతను ప్రోత్సహిస్తుంది. తర్వాత సైన్స్ గురించి శాస్త్రీయ మానవ శక్తి పథకం ఏం చెప్పిందంటే సైన్స్ అనేది సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం అని చెప్పింది. తర్వాత విజ్ఞాన శాస్త్రం యొక్క విధులు ఇచ్చారు. ఈ 3 కూడా విజ్ఞాన శాస్త్రం యొక్క విధులు. తర్వాత విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం గురించి ఇచ్చారు. ఈ 3 కూడా స్వభావానికి అయితే చెందుతాయి. సో ఇలాగ మీకు ప్రతిరోజు ఒక 2-3 పేజీలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ పేజీకి వెళ్దాము. ఓకే, నెక్స్ట్. సో 9th బిట్ చూడండి. విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు, భావన పథకాలు అని విజ్ఞాన శాస్త్ర నిర్మాణానికి తెలిపింది ఎవరంటే జేబీ కోనాట్. సో జేబీ కోనాట్ అనేటువంటి విద్యావేత్త ఆ నిర్వచనం అనేది ఇవ్వటం జరిగింది. ఓకే, ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత మనకి 10th చూడండి. 10th బిట్ ఎలా వస్తుందో ఒకసారి చెప్తాను. 10th బిట్ విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చింది ఎవరంటే హెన్రీ పాయింకేర్. తర్వాత ష్వాబ్ ఫీనిక్స్ ఏం చెప్పారు? ఎవరి అభిప్రాయం ప్రకారము విజ్ఞాన శాస్త్రం అంటే ప్రక్రియ ఫలితాల కలయికనే విజ్ఞాన శాస్త్ర నిర్మాణంగా భావిస్తూ వీటిని సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాలుగా వివరించవచ్చు అని చెప్పింది ఎవరంటే ష్వాబ్, అదేవిధంగా ఫీనిక్స్. ఇద్దరు కూడా సైన్స్ అంటే ప్రక్రియ, అదేవిధంగా ఫలితాలని ఉంటాయని భావిస్తూ సైన్స్ని సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాలుగా వివరించారనమాట. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించనిది అంటే పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు అనేవి దీనికి సంబంధించినవి. ఇది విజ్ఞాన శాస్త్ర భావనలు అనేవి ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించినవి. కాబట్టి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించనిది అంటే డి ఆన్సర్ అవుతుంది. ఈ 3 కూడా సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినవే. కాబట్టి విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినవి విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు, వైఖరులు, పద్ధతులు. డి అనేది అది ద్రవ్యాత్మక నిర్మాణం అవుతుంది. నెక్స్ట్ 13 బిట్ చూడండి. 13 బిట్ విజ్ఞాన శాస్త్రం యొక్క ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించిన అంశం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం యొక్క ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏముంటాయి చూడండి. యథార్థాలు, భావనలు, సూత్రాలు ఉంటాయి. ఇక్కడ సిద్ధాంతాలు, నియమాలు ఉంటాయి. భావనలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇదన్నమాట ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం. ఓకే, నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం అనేది ఏంటి? సాపేక్ష సత్యం. నెక్స్ట్ 15 ప్రక్రియ నైపుణ్యాలలో మౌలిక ప్రక్రియలకు చెందిన అంశం ఏంటి? ఇక్కడ ప్రక్రియ నైపుణ్యాల్లో కొన్ని మనకి సమకాలీన ప్రక్రియలు ఉంటాయి, మౌలిక ప్రక్రియలు ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రక్రియ నైపుణ్యాల్లో మౌలిక ప్రక్రియలకు చెందిన అంశం ఏంటంటే పరిశీలన, వర్గీకరణ, కొలవటము, రాబట్టడము, ప్రాగుర్తీకరించడము, పరిమాణీకరించడము, దేశకాల సంబంధం ఉపయోగించడం. ఇవన్నీ కూడా ప్రక్రియ నైపుణ్యాలలో ఉన్నటువంటి మౌలిక ప్రక్రియలకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత 16 బిట్టు ప్రక్రియ నైపుణ్యాలలో సమకాలీన ప్రక్రియకు చెందిన అంశం ఏంటి? ప్రయోగం చేయటము, దత్తాంశ వ్యాఖ్యానము, దత్తాంశం నియంత్రించడము, పరికల్పన ప్రతిపాదన. ఇవన్నీ దీని కింద వస్తుంది, సమకాలీన ప్రక్రియల కింద వస్తుంది. నెక్స్ట్
శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యం ఏంటంటే పరిశీలన. ఈ పరిశీలన ఏ ప్రక్రియ అంటే అది మౌలిక ప్రక్రియలో పరిశీలన ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో పరిశీలన యొక్క ఉపయోగం ఏంటి అని నెక్స్ట్ చూద్దాము. పరిశీలన యొక్క ఉపయోగం. సో నెక్స్ట్ చూస్తే మనకి పరిశీలన యొక్క ఉపయోగంలో డి ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది డి ఆన్సర్? ఒకసారి చూడండి. డి ఆన్సర్ ఏమవుతుందంటే వస్తువుల గురించిన సంఘటనల గురించిన సమాచార సేకరణ ఉపయోగపడేదే పరిశీలన. గుర్తుపెట్టుకోండి, అది సమకాలీన అది స్టార్టింగ్లో ఉన్నటువంటి మనకి అంటే లైక్ మౌలిక ప్రక్రియకు సంబంధించిందే పరిశీలన. అంటే మౌలిక ప్రక్రియలో మొదటిది ఏంటంటే అబ్జర్వేషన్. మరి పరిశీలన యొక్క చూడండి శాస్త్ర ప్రయోగానికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిచ్చారు, ఒక్క నిమిషం. ఇక్కడ శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యం ఏంటంటే పరిశీలన, అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ పరిశీలన దేనికి సంబంధించింది? ప్రక్రియ నైపుణ్యాల్లో మౌలిక ప్రక్రియలకు సంబంధించింది. తర్వాత 18 ఏమంటున్నాడు, ఈ క్రింది వానిలో పరిశీలన యొక్క ఉపయోగం ఏంటి? ఏంటి ఆ పరిశీలన ఉపయోగం అంటే మనకి నెక్స్ట్ పేజ్లో ఇచ్చారు, ఒకసారి చూడండి. డి ఆన్సర్ అవుతుంది. వస్తువుల గురించి సంఘటన గురించి సమాచార సేకరణకు ఉపయోగపడేదే పరిశీలన. తర్వాత చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ ప్రాగుర్తీకరించడం ఇచ్చాడు. అంటే ఏంటి? సేకరించబడిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని తరువాత జరగబోయే పరిమాణాన్ని లేదా సంఘటనని ఊహించడమే ప్రాగుర్తీకరించడం. గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ఇప్పుడు ఏమన్నాడండి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 90 సేకరించబడిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని తరువాత జరగబోయే పరిణామాన్ని లేదా సంఘటనని ఊహించడమే ప్రాగుర్తీకరించడం అని చెప్పొచ్చు. 2 అనుమితి ఇక్కడ తప్పుపడింది, అనుమితి. అనుమితిని రాబట్టడం అంటే ఏంటి? ప్రత్యేక స్వభావం గల సత్యాల నుండి సాధారణ స్వభావం గల సత్యాలను నిర్ణయించడం అనేది ఈ క్రింది వాటిలో ఏ మౌలిక ప్రక్రియకు చెందిన అంశం ఏంటంటే అనుమితిని రాబట్టడం. అంటే ప్రత్యేక స్వభావం గల సత్యాల నుండి సాధారణ స్వభావం గల సత్యాలు నిర్ణయించడం అనేది అనుమితిని రాబట్టడం అవుతుంది. నెక్స్ట్ అనుమతిని రాబట్టడం ఇంకోటి ఎగ్జాంపుల్ చూడండి. కొన్ని రకాల పదార్థాలను ఎండలో ఉంచి కొంత సమయం తర్వాత దీని ఉష్ణోగ్రత ఎక్కువగా పెరిగింది. కారణాలు ఏంటి? ఆ కారణాలు విశ్లేషించడం ద్వారా దేన్ని రాబట్టవచ్చు అంటే మనం అనుమితిని రాబట్టవచ్చు. తర్వాత ప్రాకల్పనను ప్రతిపాదించడం అంటే ఏంటి? సత్య అన్వేషణలో సేకరించిన సమాచారం ఆధారంగా సమస్య పరిష్కారం ఊహించబడి ఆ దిశగా పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతుంది. అలా ముందుగా ఊహించిన పరిష్కారమే ప్రాకల్పనను ప్రతిపాదించడము. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రక్రియ నైపుణ్యాల్లో అతి ముఖ్యమైనది ప్రయోగ నైపుణ్యం, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ దత్తాంశ వ్యాఖ్యానం. ఇవన్నీ కూడా మనకి శాస్త్రీయ నైపుణ్యాలలో మౌలిక ప్రక్రియలకు సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా మౌలిక ప్రక్రియకు సంబంధించినవి. శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలలో మౌలిక ప్రక్రియలకు సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ దత్తాంశాల వ్యాఖ్యానం అంటే ఏంటి? ప్రయోగ ఫలితాల నుండి కానీ సమాచార సేకరణ నుండి కానీ లభించిన సమాచారం నుండి అవసరమైన విషయాలను జాగ్రత్తగా నమోదు చేసి విభిన్న కోణాల్లో వ్యాఖ్యానించడం. ఇది దేనికి సంబంధించింది అంటే దత్తాంశ వ్యాఖ్యానం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నిర్ధారించుకోవటం. ఇది కూడా మనకి ప్రక్రియలే. శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల్లో మనకు ఉన్నటువంటి మౌలిక ప్రక్రియలు. నిర్ధారించుకోవడం అంటే ఏంటి? పరికల్పనలను పరీక్షించిన తర్వాత ఫలితాలను మరలా పరీక్షించి తుది నిర్ణయానికి రావటమే నిర్ధారించుకోవటం అవుతుంది. ఒకసారి నేను మళ్ళీ రివైజ్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఇవి తీసేస్తాను. ఓకే, పంతొమ్మిదో క్వశ్చన్ చూడండి. ప్రాగుర్తీకరించడము. 20th క్వశ్చన్ అనుమతిని రాబట్టడము. 21 అనుమతిని రాబట్టడము. 22 ప్రాకల్పన ప్రతిపాదించడము. 23 ప్రయోగ నైపుణ్యము. 24 దత్తాంశ వ్యాఖ్యానము. 25 నిర్ధారించుకోవటము. సో ఇదంతా కూడా మనకి 2023లో ఏపీలో బుక్ వచ్చిందండి. 2016 తెలంగాణ బుక్, 2014 బోత్ ఏపీ అండ్ బుక్. అంటే ఈ బిట్స్ తయారు చేసేటప్పుడు మ్యాక్సిమం 2023ని ప్రామాణికంగా తీసుకున్నాను. కానీ మెటీరియల్ తయారు చేసేటప్పుడు 2023 బుక్ని తీసుకున్నాను, 2016 బుక్ని, 2014 బుక్ని. ఆల్రెడీ టీఎస్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు కావాలంటే మీరు ఏం చేస్తారంటే
వాట్సాప్ నెంబర్ ఉంది 9010407013కి మీకు బుక్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తాను క్లారిటీగా, ఒక నిమిషం ఆగండి. వన్ మినిట్ మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ చూడండి. క్లారిఫికేషన్ ఏంటంటే ఈ బిట్స్ అనేవి 2023లో ఏపీలో వచ్చింది సెమిస్టర్ బుక్స్. అవి కూడా తెలంగాణ వరకు ఉపయోగపడతాయి. కానీ బుక్ అనేది నేను టీఎస్ బుక్ రిలీజ్ చేశాను, అది మార్కెట్లో రాదు. ఏపీ బుక్ కూడా 2 రోజుల్లో రెడీ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే టీఎస్ బుక్ మెథడ్ బుక్ కావాలన్న వారికి ఈ పీడిఎఫ్, ఈ ఆబ్జెక్టివ్ పీడిఎఫ్ ఫ్రీగానే అందిస్తాను. ఈ టీఎస్ వాళ్ళు ఎవరైనా బుక్ కావాలంటే మీకు ఇక్కడ నెంబర్ చూడండి 9010407013కి మీకు వాట్సాప్ చేయండి. నాకు 9010407013కి వాట్సాప్ చేయండి. మీ అడ్రస్ పెట్టండి, ఫోన్పే చేయండి. అన్ని విషయాలు మీకు బుక్ ప్రైస్ అంతా కూడా నేను వాట్సాప్లో తెలియజేస్తాను. ఓకేనండి. ఇలా ఈరోజు మనం ఒక 25 బిట్స్ అయితే మనం చూడటం జరిగింది. ఇలాగా డైలీ ఒక 25 బిట్స్ అని చూసి మీ ప్రిపరేషన్లో ఎంతో కొంత ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఇవి అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనండి. నెక్స్ట్